హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ఖుషి క్యూటీ తెలుగు వ్లాగ్స్. ఇదొక సండే అవ్వ వాళ్ళ ఇంట్లో అండ్ మా ఇంట్లో ఫుల్ షూట్ చేశాను అనమాట. సో అది ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. అండ్ చింతాకు బాగా చిగురు వచ్చిందనమాట. సో చింతాకు చిగురు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కదా పప్పులో వేసుకుంటే అలా. సో అందుకని ఇక్కడ చింతాకు కోసుకుంటున్నాము. చాలా హెల్దీ కూడా కదా. ఎవరికైనా అవైలబిలిటీలో ఉంటే చేసుకోండి, తినండి, చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. సో అందుకని మేమైతే ఇక్కడ కోసుకుంటున్నాము. సో పప్పులోకి వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ దీన్ని వేరే వేరే రకంగా కూడా చేస్తారు. అండ్ చూసారా, చాలా బాధేస్తుంది. ఇలా చూస్తుంటే ఏమైందంటే అది ఎగురుకుంటూ నడుచుకుంటూ వస్తుంటే పడిపోయిందనమాట. అది అలా లెగ్ ఫ్రాక్చర్ అయిపోయింది. ట్రీట్మెంట్ ఇచ్చారు డాక్టర్, పిఓపి వేశారు. కానీ ఏమంటే 25 to 30 days వరకు అలాగే ఉండాలంట. సో చాలా బాధేస్తుంది దాని కష్టం చూస్తుంటే. అండ్ దీనికి కొద్దిగా ఎక్స్ట్రా కేర్ కూడా తీసుకుంటున్నాము. అంటే దీంతో పాటు ఇంకా 4 ఉన్నాయి కదా, దాన్నంతే అలాగే వదిలేస్తామన్నమాట. అవి పోయి మేసుకొని వచ్చేస్తుంటాయి. కానీ దీనికి ఏమంటే అది ఇలా ఉండే చోటే అంతా తెచ్చి ఇస్తూ ఉంటాము. కొద్దిగా ఎక్స్ట్రా కేర్తో చూసుకుంటూ ఉంటాము. కొద్దిగా బాధేస్తుంది. చూద్దాం, 30 days అయినాక సరిపోతుంది. అప్పటి వరకు ఇంకేం చేయలేము. అండ్ మేము ఇప్పుడు పైకి వెళ్తున్నాము. ఏమంటే ఇక్కడ చింతకాయలు చాలా ఉన్నాయన్నమాట. నాకు చాలా ఫేవరెట్, అందుకోసం వచ్చాము. ఇక్కడ ఒక బర్డ్ అన్నమాట నెస్ట్ పెట్టింది. మేము అక్కడికి వెళ్ళేసరికి దానికి మోస్ట్లీ భయం ఏమైనా అయిందేమో, చాలా అరుస్తూ ఉండింది. సో అప్పుడు ఏంటి ఇలా అరుస్తుందని చూస్తే అక్కడ నెస్ట్ కనిపించింది అనమాట. సో అదే ఇక్కడ షూట్ చేసాము. కానీ మేము దగ్గరికి అయితే వెళ్ళలేదు. సో ఇక్కడ చూసారా, చింతకాయలు చాలా ఉన్నాయి తెలుసా. ఇక్కడ అన్నీ మొత్తం అవే ఉండినాయి. చాలా బాగుంది. నాకు ఇవి చాలా ఇష్టం తెలుసా. చిన్నప్పుడు అయితే కొట్లాడుకుంటూ తినేవాళ్ళము. అండ్ ఎవ్రీ సమ్మర్లో ఇది ఇలా వస్తూ ఉంటుంది ఇక్కడ. నేనైతే ఖచ్చితంగా మిస్ కాకుండా సమ్మర్లో అయితే నేను తింటూ ఉంటానన్నమాట. సో మాకు అందరికీ ఇష్టం. సో మేము తింటూ ఉంటాం. దానికోసమే ఇప్పుడు పైనకి వచ్చామన్నమాట. సో రెడ్ కలర్ ఉంటాయి కదా, దానికోసం పిక్లాడుకుంటూ తింటున్నాం ఇక్కడ. సో ఎందుకంటే రెడ్ కలర్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది కదా, వైట్ కలర్ అయితే ఒగురుగా ఉంటుంది. కానీ కొద్దిగా రెడ్ కలర్ ఉంటే స్వీట్నెస్ ఉంటుంది, బాగుంటుంది తినడానికైతే అనేసి. సో ఆ రోజైతే చాలా దొరికింది మాకు, చాలా ఉన్నాయి, తినేసాం. ఇక్కడ ఏంటంటే వేరే వాళ్ళు మాకు తెలియకుండా వచ్చి కోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో మేము చూస్తూ ఉంటాము, మనకి కళ్ళు తప్పించి మరీ వచ్చి పీక్కుంటూ వెళ్ళిపోతుంటారు చిన్నపిల్లకాయలు. సో వాళ్ళకేం చెప్పలేము. అండ్ ఇక్కడ మేకలు చూసారా, మేము ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తాయి పైనకి వెళ్తే ఇంకా. అండ్ దానికి కూడా చింతకాయ అంటే చాలా ఇష్టము. మేము దానికి ఎట్టుకోవు కదా పైన ఉండేదంతా, మేము అది పీక్ಕೊಂಡು ఉంటే అది మా వెనకంటి వచ్చేస్తాయి కావాలి అనేలాగా. సో దానికి కూడా ఫీడ్ చేస్తూ ఉండినాం అప్పుడు. అండ్ ఇంకా కొంచెం తీసుకొని వెళ్ళాము కింద. అంటే ఇంకొక మేక ఉంది కదా, కాలు ఫ్రాక్చర్ అయ్యి దానికి ఇస్తామని చాలానే కోసుకొని వెళ్ళాము. సో అలా ఆ రోజు బాగా చింతకాయలతో తిని ఎంజాయ్ చేసాం. మేకలు కూడా బాగా పెట్టాము.
అండ్ ఇంకొక మేకకి అయితే చాలా కోసుకొని వెళ్ళాము. దానికి కూడా చాలా ఇష్టం అనుకుంటాను. ఆశగా తింటూ ఉండింది. అంటే దాని ఆకు తింటుంది అది ఎప్పుడు. సో ఇది వచ్చేసి దాని ఆకే. దాంతో ఆడుకుంటూ తినిపిస్తున్నాడు. సో అలా కొద్దిసేపు ఇంకా సింతకాయలు తినేసి తీసుకొని ఇంకా మేకల్ని కూడా పిలుచుకొని వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ చూసారా మామిడికాయ వచ్చింది. 2 మాన్లు ఉన్నాయి మామిడికాయ మాన్. కానీ ఇదేమంటే చాలా పుల్లగా ఉంటాయి. పొండు అయితే బాగుంటాయి స్వీట్గా. కాయలు అయితే చాలా చాలా పుల్లగా ఉంటాయి. ఊరగాయలకైతే చాలా బాగుంటాయి. మేము కూడా ఇక్కడ ఇంకానే కోసుకొని వచ్చి ఊరగాయ వేసుకున్నాము. చాలా బాగుంటాయి. అండ్ ఇంటికి వచ్చేసాము. కీర్తనాన్ని కూడా పిలుచుకొని వచ్చాము ఆ రోజు. అండ్ ఆ రోజు అయితే నేను బిర్యానీ చేస్తున్నాను. సో దానికోసం 4 ఆనియన్స్, 2 టమాటోస్, హాఫ్ కట్టు కొత్తిమీర, హాఫ్ కట్టు పుదీనా. అండ్ అక్కడ బియ్యం నానబెట్టాను. సో నానబెట్టిన బియ్యం వేయాలి బిర్యానీకి. అండ్ ఇక్కడ వచ్చేసి బిర్యానీకి కావాల్సింది గసగసాలు, సాసులు, జీలకర్ర, బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా అవి. సో ఏం తెలుసా, నేను ఈరోజు మీకు రెసిపీ చూపిస్తున్నాను, నేను చేసిన రెసిపీ. సో చూసేస్తామా. నేను ఇక్కడ బిర్యానీకి ఒక కడాయి తీసుకున్నాను, కుక్కర్ కడాయి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. నేను ఎక్కువ ఆయిల్ వేయను, మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను చాలా తక్కువ ఆయిల్తో కుక్ చేస్తాను అన్నమాట. సో ఆయిల్ వేసిన తర్వాత దాంట్లో సాసులు, జీలకర్ర, మిరియాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసి ఇంకా ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఆనియన్ వచ్చి మనకి ఒక 70% ఆర్ 60% ఫ్రై అయితే సరిపోతుంది. ఎందుకంటే మనం దీన్ని మిక్సీలోకి వేస్తున్నాము. మిక్సీకి వేసి మసాలా బిర్యానీ చేస్తున్నాం అన్నమాట. సో గ్రీన్ మసాలా బిర్యానీ నాకు చాలా ఫేవరెట్ అన్నమాట. గ్రీన్ బిర్యానీ అంటూ ఉంటాను, నాకు చాలా ఫేవరెట్. సో దాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. మోస్ట్లీ తెలిసి ఉంటుంది, తెలియకుండా వాళ్ళ కోసం. అండ్ ఇలా బాగా ఒక కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటోస్ కూడా యాడ్ చేసుకొనేస్తున్నాను. టమాటో కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అదే ఒక 70% అలా ఫ్రై అయితే ఇంకా సరిపోతుంది. నేను మొత్తం ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను, అందుకే కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉన్నాను అన్నమాట. సో మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అవసరం లేదు. సో ఇంకా అది అలా ఫ్రై అవుతూ ఉంటే నేను ఇక్కడ చికెన్ వాష్ చేసుకొని వేస్తున్నాను. ఇది వచ్చేసి హాఫ్ కేజీ చికెన్ని బాగా ఇలా వాష్ చేసుకొని వేస్తున్నాను. సో చూసారా, ఇది కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదా. ఇంకా దీన్ని ఆఫ్ చేసుకొని కొద్దిసేపు చల్లారిన తర్వాత మేము మిక్సీలోకి వేసేసుకోవచ్చు. సో దీన్ని అయితే ఇప్పుడు నేను ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసి చల్లారేలోపు నేను ఇది కట్ కూడా చేసుకొనేసాను. సో చికెన్ని కొద్దిగా పీసెస్గా కట్ చేసుకున్నాను, అది ఫ్రై కోసం అన్నమాట. సో ఇంకా ముక్కలు ఉండే పీసెస్ అన్నీ బిర్యానీకి. సో దీన్ని ఇంకా జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. సో ఇప్పుడు జార్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసిన ఆనియన్, టమాటో వేసేసుకున్నాం కదా, దాంతోపాటు ఇప్పుడు కొత్తిమీర, పుదీనా అప్పుడు చూపించినట్టు కొత్తిమీర, పుదీనా 2 దీంట్లోకి యాడ్ చేసుకొనేయాలి. అండ్ ఇంకా దీంట్లోకి మనం వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు, ఓన్లీ దీంతోనే మిక్సీ పెట్టుకోవాలి. కచ్చా పచ్చగా చేసుకుంటే సరిపోతుంది.
సో మనం ఫ్రై చేసినది ఆనియన్, టమాటో, కొత్తిమీర, పుదీనా 3 ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని ఇంకా మిక్సీ పెట్టేసుకోవడం. ఇది మిక్సీ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చి ఫ్రై చేస్తున్నాను. ఫ్రైకి ఇక్కడ చిన్న కుక్కర్ పాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఇంకా డైరెక్ట్గా చికెన్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను కదా చిన్న చిన్నది, అది ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. సో ఇది చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఉంటుంది. ఇంట్లో చిన్న పిల్లలకి అయితే ఇది చాలా ఇష్టం అవుతుంది. సో ట్రై చేసి చూడండి, మోస్ట్లీ తెలుసుంటుంది. ఒకవేళ తెలియదంటే నా రెసిపీ చూసి నేర్చుకోండి. సో చికెన్ పీసెస్ ఆయిల్లో యాడ్ చేశాను కదా, సో బాగా మేము ఫస్ట్ స్టార్టింగ్లో బాగా ఫ్రై చేసుకోవాలి, లేకుంటే అడుగు అంటుకుంటుంది. సో చూసారా, ఇప్పుడు చికెన్ కలర్ చేంజ్ అయింది. సో ఇప్పటి వరకు మేము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మసాలాస్ ఏం లేదు, ఓన్లీ ఉప్పు, పసుపు వేసి తినేయచ్చు అనమాట. చిన్నపిల్లలకైతే ఉప్పు, పసుపు వేసి బాగా ఫ్రై చేసి ఇచ్చేయడం బెటర్. కానీ మనకు పెద్దోళ్ళకి మసాలా కావాలా, కారం కావాలి అనుకుంటే చికెన్ మసాలా, కారం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్రైకి చికెన్లో వాటర్ ఉంటుంది కదా, సో ఆ వాటర్లోనే బాగా ఫ్రై అవుతేనే టేస్ట్ వస్తుందన్నమాట. ఏ చికెన్ కర్రీలోకైనా, చికెన్ ఫ్రైలోకైనా చికెన్లో ఉండే వాటర్లోనే బాగా ఫ్రై చేస్తేనే టేస్ట్ బాగా వస్తుందన్నమాట. సో నేను ఇక్కడ పసుపు కొద్దిగా యాడ్ చేశాను, అండ్ చికెన్ మసాలా యాడ్ చేశాను, సాల్ట్ కొద్దిగా యాడ్ చేశాను, అండ్ బాగా ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ చికెన్ పీసెస్ కొద్దిగా మెత్తపడిన తర్వాత బాగా ఫ్రై చేయకూడదు, ఎందుకంటే అది పీస్ అయిపోతుంది. కొద్దిసేపు ఫ్రై చేసి అలాగే వదిలేయాలన్నమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. కొద్దిసేపు బాయిల్ అవుతే రెడీ అన్నమాట. అండ్ ఈలోపు మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టానని చెప్పాను కదా, సో చూసారా, ఇలా చేసుకోవాలి. కచ్చా పచ్చాగా ఇలా అయితే సరిపోతుందన్నమాట పేస్ట్. సో గ్రీన్ కలర్ మసాలా వచ్చింది మనకు, ఎందుకంటే మేము కొత్తిమీర, పుదీనా వేసాము. సో ఇప్పుడు నెక్స్ట్ బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. బిర్యానీ ప్రాసెస్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని, మీకు కావాలంటే ఎక్కువ ఆయిల్ యూస్ చేసుకోండి మీకు తగినట్టు. ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మేము ప్యాకెట్లో తెచ్చుకున్నాము. మీకు కావాలంటే ఫ్రెష్గా చేసుకుంటే బెటర్, ఆ రోజు అంత ఓపిక లేదనమాట. సో ప్యాకెట్లో తెచ్చుకొనేసాం. ఫ్రెష్గా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని తర్వాత మేము ఏదైతే మసాలా మిక్సీ చేసి పెట్టుకున్నామో అది మేము వాటర్ అసలు యాడ్ చేయలేదు కదా, ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మేము దీంట్లోకి యాడ్ చేసుకోవడం అంతే. సో చూస్తున్నారు కదా, నేను కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసి ఇంకా పాన్లోకి వేసేసుకోవడమే. సో ఇలా పాన్లో వేసేసుకొని ఇంకా నేను ఆ మసాలాకి అంతా సరిపడే కొద్దిగా వాటర్ వేసి జార్ అంతా నీట్గా మసాలా అంతా తీసేసుకొనేస్తాను. సో ఈ మసాలా వేసిన తర్వాత మనకి కొద్దిగా గ్రేవీ లాగా కావాలి అన్నప్పుడు వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది బాయిలింగ్ రావాలి, బాయిలింగ్ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఇందులోకి మనం ఇంకా చికెన్ యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇంకొక ట్రిక్ ఏంటంటే, మనం చికెన్ యాడ్ చేసుకుంటాం కదా, ఇదే బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని ఆ మసాలా అంతా చికెన్లోకి పట్టేసి గట్టి పడితే అది గ్రీన్ చికెన్ మసాలా అవుతుంది. లేకుంటే ఇందులోకి రైస్ యాడ్ చేసుకొని మనం కుక్ చేసుకున్నట్లే గ్రీన్ చికెన్ బిర్యానీ అవుతుంది. సో 2 డిషెస్. సో చూసారు కదా, చికెన్ యాడ్ చేసుకొనేసాము, అది బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం దీంట్లోకి
మసాలాస్ వేసుకోవాలి. సో ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాం, కొద్దిగా అది బాయిలింగ్ అవ్వేటప్పుడు మేము మసాలాస్ వేసుకోవాలి. సో నేను ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను, మీకు ఎంత సరిపడుతుందో అంత సాల్ట్. నెక్స్ట్ ధనియా పౌడర్ వేసుకున్నాను, కోరియాండర్ పౌడర్. నెక్స్ట్ వచ్చేసి కారం పౌడర్ వేసుకున్నాను, మీకు ఎంత కారం నచ్చితే అంత. ఇంకొకటి ఏంటంటే కారం చిల్లీ వస్తుంది కదా, గ్రీన్ చిల్లీ, అది కూడా మేము ఫస్ట్ మిక్సీ వేసుకున్నాం కదా, అప్పుడే మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బిర్యానీ మసాలా కొద్దిగా యాడ్ చేశాను. సో ఇవన్నీ యాడ్ చేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని మసాలా బాయిలింగ్ స్టేజ్ వచ్చే వరకు వదిలేయాలన్నమాట. సో ఇది బాయిల్ అవుతూ ఉండేటప్పుడు మేమైతే ఫ్రై రెడీ అయిపోయింది కదా, అది బ్యాటింగ్ స్టార్ట్ చేసేసామన్నమాట. సో బిర్యానీ అయ్యే లోపల ఫ్రై అయితే కాలి, చాలా బాగుండింది, ఎమ్మీగా టేస్టీగా ఉన్నిందనమాట. కీర్తనని కూడా పిలుచుకొచ్చామని చెప్పాను కదా, తనకు కూడా చాలా నచ్చింది. అండ్ మా తమ్ముడు కూడా చాలా చాలా నచ్చేసింది. వాడైతే ఈ ప్లేట్ని తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట వచ్చి. సో అలా. అండ్ నెక్స్ట్ బిర్యానీకి వచ్చేస్తాము. బాయిలింగ్ స్టేజ్కి వచ్చింది కదా, చికెన్ కూడా కొద్దిగా ఉడికింది. ఆ టైంలో మనం ఆల్రెడీ రైస్ నానబెట్టాం కదా, ఇది వచ్చేసి హాఫ్ కేజీ చికెన్. హాఫ్ కేజీ చికెన్కి నేను 2 గ్లాసెస్ రైస్ వేసుకున్నాను. సో బియ్యం నానబెట్టింది ఇందులోకి వేసేసుకోవాలి. సో మీకు బాస్మతి రైస్లో కావాలంటే అది వేసుకోవచ్చు, నేనైతే నార్మల్ రైస్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. సో బియ్యం ఇందులోకి వేసుకొని తర్వాత ఎక్కువసేపు స్టిర్ చేయకూడదు అనమాట. సో ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని ఇంకా మనకి రైస్కి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొనేసి వదిలేయాలన్నమాట. ఎక్కువ మిక్స్ చేస్తూ ఉంటే పీసెస్ రైస్ అంతా గంజిగా అయిపోతుంది, అందుకని. సో ఇక్కడ నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా, దానికి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. మామూలుగా అయితే 4 గ్లాసెస్ వేసుకుంటాం కదా. సో ఇందులో ఆల్రెడీ మసాలా ఉంది, ముందే చికెన్కి వాటర్ ఉంది కాబట్టి 3 గ్లాసెస్ వేసుకున్నాము. అండ్ టేస్ట్ చూసుకొని అలా క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ పడుతుంది. ఆ లోపల మేము ఇలా ఆడుకుంటూ ఉండినాము. సో ఇంకా బిర్యానీ ఏమైంది చూద్దామని వస్తే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందనమాట. సో ఇక్కడ నేను సిమ్లో పెట్టి ఇంకా రైస్ ఉడికిందా లేదా అని చూస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ ఉడికింది. చూడండి ఎంత బ్లాక్ అయిపోయాడు, చెమటలు కారిపోయింది చూడండి, అక్కడ చూడండి. సో ఇంకా బిర్యానీ ఈజ్ రెడీ. ఇంకా దీన్ని సర్వ్ చేసుకొని తినేస్తున్నాము. ఎండాకాలం కదా, కిచెన్లో అసలు ఫ్యాన్ ఉండదు, చాలా చెమటలు, అదే అక్కడ చెప్తూ ఉండినాము.
సో అవర్ బిర్యానీ ఈజ్ రెడీ. ఎమ్మి గ్రీన్ చికెన్ బిర్యానీ ఈజ్ రెడీ. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరందరూ కూడా ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చింది. నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను, నాకు తెలిసినంత వరకు నేను కరెక్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఖుషీ క్యూటీ తెలుగు బ్లాగ్. సీ యూ ఆల్ వెరీ సూన్.